అటువంటి నాయకులు కూడా అదే అప్పుడు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా వారు పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ మొన్న వారం రోజుల కింద బోధనలో రావడము ధర్మపురి గారి అరవింద్ నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగింది. ఇది పూర్తిగా శుభపరిణామం. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఇది ఒక నాందిలాగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజులలో కూడా ఇంకా చాలా మంది నాయకులు రావడానికి ఉత్తేజపడుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన నిజామాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి చూసుకుంటే, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులను చూసుకుంటే పూర్తిగా అవినీతిలో కూర్చుపోయి ఉంటారు. ఎక్కడ చూసినా కానీ అవినీతి నడుస్తున్నది. ఏ నాయకులు చూసినా ఎమ్మెల్యే చూసినా కానీ అధికారులను బెదిరించి, పోలీస్ అధికారులను బెదిరించి, రెవెన్యూ యంత్రాంగాన్ని బెదిరించి పరిపాలన సాగించడం జరుగుతుంది. ఇది మటుకు క్వారీస్ కూడా ఈరోజు ప్రభుత్వ భూములు కూడా ఆధీనంలోకి తీసుకొని కబ్జాలు చేసి అసైన్మెంట్లు బినామీ అసైన్మెంట్లు చేసుకొని ఈరోజు క్వారీలను నడిపించడము, క్రషర్లు నడిపించడము, ఈరోజు అధికారులను బెదిరించడం పూర్తిగా ఇది అధికార దుర్వినియోగంగా నడుస్తుంది. ఇంకా రూరల్ నియోజకవర్గ అభ్యర్థి అయితే చెప్పడానికి వీలేదు. అక్కడ చచ్చిపోతే కూడా, మర్డర్లు అవుతే కూడా పోలీసు యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి లేదు. గౌరవ ఎంపీ గారు ఎన్ని సార్లు సిపి గారిని కలిసినా కానీ వారు నిమ్మకు ఉండి అధికార ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తే ఆల్టర్నేటివ్ గా ఏ పార్టీ అంటే ఒక అవినీతి లేని పార్టీ మనకు గౌరవ ప్రధానమంత్రి గారు పరిపాలన సాగించడానికి కరెక్ట్ గా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రజలందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం, నిజామాబాద్ లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి చాలా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే అడుగుతున్నా, ఈ పసుపు బోర్డుకు సంబంధించిన పసుపు రైతుల బాధ మీరు చేసిన బాధ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు చేసిన పనే ఈరోజు పసుపు బోర్డులో సంబంధించి ఏదో స్పైస్ బోర్డులో పసుపుని పెట్టించేసేసి మీరు దాన్ని కేరళకు పంపించడము, దానికి సంబంధించిన వ్యవస్థను కూడా ఈ నిజామాబాద్లో చేసుకోకపోవడము, పసుపు రైతుల బాగా కష్టపెట్టి ఈరోజు బీజేపీ పార్టీ మీద, అదేవిధంగా గౌరవ ఎంపీ మీద బురద జడడం పూర్తిగా బీజేపీ పార్టీ ఖండిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నీచ కుటిల రాజకీయాల వల్లనే ఈరోజు పసుపు బోర్డు పరిస్థితి రాకుండా రావడానికి కూడా కారణమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం శాంతి శాంతి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీలు జాయినింగ్ అవుతా ఉన్నాయో చూస్తా ఉన్నాము. ఈ లెక్క ప్రకారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు చేతులెత్తారు. 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కుటుంబం చేసిన అవినీతికి 100% బండి సంజయ్ గారు చెప్పినట్టు వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం ఖాయం. అన్ని అమ్మేసుకున్నాడే, మైనింగ్ అమ్మేసుకున్నాడే, కాళేశ్వరం అమ్మేసుకున్నాడే, మిషన్ భగీరథ అమ్మేసుకున్నాడే. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులల్లా తెలంగాణని ముంచిండు. మళ్ళా మాది ధనిక రాష్ట్రం అంటాం. మరి మన ధనిక రాష్ట్రం అయితే గరీబ్ రాష్ట్రం ఏంటి? 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ ఉన్న బడ్జెట్ ని 4 లక్షల కోట్ల రూపాయల అప్పులలో ముంచిండు. కేవలం 1,00,000 కోట్ల రూపాయల కమిషన్లు మింగడానికి. మళ్ళీ ఈ ముఖానికి ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఎందుకైంది అని అడిగితే నాదో చిన్న ప్రెస్ బైట్, కేసీఆర్ ముఖం తీసి మూల కూర్చుకోవాలన్నా. నీ మూల కూర్చుకునే ముఖానికి ఈ ధనిక రాష్ట్రం లేదు కనబడుతున్నావే. పెద్దలు భూపతి రెడ్డి గారు మాట్లాడుతూ
ఆయనని ఆ రకంగా మాట్లాడడం నేను చాలా కాలం తర్వాత చూసిన. మేబీ మొట్టమొదటిసారిగా ఈ రకంగా మాట్లాడడం చూసిన. భూపతి రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు మాట్లాడింది చూసి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ప్రాంతంలో ఎదిగిందని నేను మీ మాటల ద్వారా సంతోషపడుతున్నాను. అంకుల్, త్వరలో కాషాయ ప్రభుత్వం కూడా తెలంగాణలో మీరు చూస్తాం. హిందువుల మీద జరిగే అరాచకాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, కార్యకర్తల మీద పెడుతున్న దొంగ కేసులు, వీటన్నిటికీ జవాబు బరాబర్ ఇస్తాం. 100% ఇస్తాం. కేసీఆర్ నీ కొడుకుకే వస్తే అని లాఠీలు 10 లెక్క లాఠీలు రాసి పెట్టుకోయేది నీ కొడుకు కొడితే లాఠీలు. నేను మీటింగ్లో సాయంత్రం వరకు ఉండాలా, కానీ రాష్ట్ర అధ్యక్షులు ఇందాకనే ఫోన్ చేసి నాకు తక్షణమే నిజామాబాద్ వెళ్ళి అక్కడ ఒక బాధ్యత నెరవేర్చాలని చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీతో మాట్లాడేది కొంచెం ప్రీపోన్ చేయించుకున్నాను. ఇప్పుడు మీ అందరి అనుమతితోటి నిజామాబాద్కి వెళ్ళి రాష్ట్ర పార్టీ నాకు చెప్పిన మీ బాబుకి 20% కమిషన్లు ఇచ్చి ఆయన నీకు ఎన్ని చిల్లర పైసలు ఇస్తుందో తెలియదు నాకు, కానీ ఆ చిల్లర పైసలే 100 కోట్లేని అట్లా సంపాదించుకున్నది కాకుండా రెడ్డి సోదరులలో గరీబోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లగాళ్ళు కూడా ప్రముఖాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. మీ బాబు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు బడ్జెట్ అనుకో, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి. వాళ్ళకి 10% అగ్రవర్ణ పేదలకి మోదీ గారు 3 ఏళ్ళు దాటిపోయింది 10% రిజర్వేషన్ తెచ్చి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే స్కీమ్ అని గది పెట్టినాడు. కానీ ఇంట్లో ఒక ముసలాయన 2,000 ఇస్తున్నాడు. దీన్ని కుండలు పెట్టి పిల్లలు ఎత్తకపోవడాకపోతే ఏమంటారు? ఒక లెటర్ రాబోయేది సాధ కాకపోయినా మీ బాబుతో 80,000 పుస్తకాలు చదువుతున్నాం మీ బాబు. ఏ పసుపు రైతులైతే పార్లమెంట్ ఎన్నికలలో ఉద్యమం చేసి వాళ్ళ బలం చూపించుకున్నారో ఆ పసుపు రైతుల ఆశీర్వాదంతో నువ్వు గెలిచినావు, నేను గెలిచిన. గెలిచినాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటే ఒక్క సంవత్సరంలో పసుపు బోర్డు మేము వాగ్దానం చేసినాం. గంతే స్పైసీస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ పెట్టినాం. మౌలిక సదుపాయాలు దేనికైతే 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందో కేంద్ర బడ్జెట్ లో ఎంఎస్ఎంఈ సెక్టర్ కి అదనంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ లా దాంట్లో 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇదే దినేష్ గారు గుంటూరులో పెట్టుకున్నారు పసుపు శుద్ధి కర్మాగారం 20 కోట్ల వ్యయంతో పెట్టుకుంటే 12 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ సెక్టర్ కింద కేంద్రం సబ్సిడీ ఇచ్చింది. 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న టైస్ స్కీమ్, క్లస్టర్ స్కీమ్ తీసుకొచ్చి పెట్టినాం. ఒకటే సంవత్సరంలో దేశము ఈ ఫాల్తు కాంగ్రెస్ పార్టీ రోజుల నుంచి మీ టిఆర్ఎస్ సర్కార్ రోజుల నుంచి ఏదైతే దేశము పసుపుని దిగుమతి చేస్తా ఉన్నదో ఆ దిగుమతిని బ్యాన్ చేయించినాం. నిజామాబాద్ క్షేత్రాన్ని పసుపు ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దినాం. బ్రహ్మాండమైన ఫ్రేమ్వర్క్ తయారు చేసి ఒక బలమైన వ్యవస్థని నిజామాబాద్ తీసుకొచ్చి మీ ముఖ్యమంత్రికి రాజ్యాంగ బాధ్యత ఉందని కుంభకర్ణుల లెక్క వండొద్దు, లేచి ఒక లెటర్ రాస్తావురా నాయన అని చెప్పి గొంతులు పోతున్నాయి మా ఈ సంవత్సరం దాటి చెప్తా ఉన్నాం. అది రాజ్యాంగ బాధ్యత. టీఆర్ఎస్ బీజేపీ లడాయి కాదు. ముఖ్యమంత్రి పదవిలో సిగ్గులేను. మా పసుపు రైతులకి ఈ ప్రాంతంలో పసుపు వండుతుంది, మా ప్రాంతం రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, ఫలానా ధర వస్తే బాగుంటుంది, మార్కెట్ తక్కువన్నది, ఇంత తక్కువన్నది, అంత పూర్త మనం సహాయం చేద్దాం అని
కేంద్రానికి లేఖ రాయమని నేనైతే సంవత్సరం చెప్తున్నా. ఈ మధ్య మన జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారు కూడా బోధన్ సెగ్మెంట్ లో 10,000 రూపాయలకు ప్రపోజల్ పంపి క్వింటాల్కి మేము ఇవ్వాల్సిన డబ్బు తక్షణమే ఇస్తామని ఆయన వాగ్దానం చేయడం జరిగింది. కేంద్రం ఇచ్చి పైసలు ఇచ్చి కేంద్ర వాటా ఇచ్చేసి సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ బ్రోకర్కి, ఈ ముఖ్యమంత్రి బ్రోకర్కి జిల్లా మీద 1% చిత్తశుద్ధి లేదు. నయా పైసా ఇస్తలేడు. రాష్ట్ర వాటా ఎక్కడ పనులు అక్కడ అయిపోయినాయి. మళ్ళా పేరుకి ఆర్ఎండ్బి మంత్రి, అదే మన పాల్గొండ జాంపట్టు ఆర్ఎండ్బి మంత్రి. రూపాయి తెచ్చే లక్షణాలు లేవు. మళ్ళీ ఏమని అంటే మేము 2001 పెన్షన్ ఇస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటే ఒక్క సంవత్సరంలో పసుపు బోర్డు మేము వాగ్దానం చేసినాం. గంతే బైసీస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ సెంటర్ పెట్టినాం. మౌలిక సదుపాయాలు ఏ దేనికైతే 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందో కేంద్ర బడ్జెట్ లో ఎంఎస్ఎంఈ సెక్టర్ కి అదనంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ లా దాంట్లో 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇదే దినేష్ గారు గుంటూరులో పెట్టుకున్నారు పసుపు శుద్ధి కర్మాగారం. 20 కోట్ల వ్యయంతో పెట్టుకుంటే 12 కోట్ల రూపాయలు ఎంఎస్ఐపి సెక్టర్ కింద కేంద్రం సబ్సిడీ ఇచ్చింది. ఈ ఫాల్తు కాంగ్రెస్ పార్టీ రోజుల నుంచి, మీ టిఆర్ఎస్ సర్కార్ రోజుల నుంచి ఏదైతే దేశము పసుపుని దిగుమతి చేస్తా ఉన్నదో ఆ దిగుమతిని బ్యాన్ చేయించినాం. నిజామాబాద్ క్షేత్రాన్ని పసుపు ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దినాం. బ్రహ్మాండమైన ఫ్రేమ్వర్క్ తయారు చేసి ఒక బలమైన వ్యవస్థని నిజామాబాద్ తీసుకొచ్చి మీ ముఖ్యమంత్రికి రాజ్యాంగ బాధ్యత ఉన్నది, కుంభకర్ణుల లెక్క వండొద్దు, లేచి ఒక లెటర్ రాస్తావురా నాయన అని చెప్పి గొంతులు పోతున్నాయి. మా ఈ సంవత్సరం దాటి చెప్తా ఉన్నాం. అది రాజ్యాంగ బాధ్యత. టిఆర్ఎస్ బీజేపీ లడాయి కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, సిగ్గులేనుడు. మా పసుపు రైతులకు ఈ ప్రాంతంలో పసుపు వండుతుంది, మా ప్రాంత రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, ఫలానా ధర వస్తే బాగుంటది, మార్కెట్ తక్కువన్నది, ఇంత తక్కువన్నది, అంత పూర్త మనం సహాయం చేద్దాం అని కేంద్రానికి లేఖ రాయమని నేనైతే సంవత్సరం చెప్తున్నా. ఈ మధ్య మన జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ గారు కూడా బోధన్ సెగ్మెంట్ లో 10,000 రూపాయలకు ప్రపోజల్ పంపి క్వింటాల్కి మేము ఇవ్వాల్సిన డబ్బు తక్షణమే ఇస్తామని ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ కి చెంచాలే కాదు, రాజ్యాంగ బాధ్యత నీకున్నది, నీ బాపుకున్నది. బాధ్యత నెరవేర్చండి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ 11 జూన్ తీసేమని ఉన్నా అంటే ఏడా ఉన్నదా? ఏదో ఈ బాపుకి ఏం వచ్చి పనిచేయడం శాంత కాకపోతే దిగిపోమ్మ, పనిచేసుడు శాంత కాకపోతే దిగిపోమ్మ నీ బాపుని. ఎవడు పని చేయమన్నాడు? కేంద్ర చట్టాలు ఏ కూడా, రైతు నూతన చట్టాలు ఏ కూడా కొనుగోలు కేంద్రాలు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డు తీసేయమని చెప్తలేదు. లేదా అదనంగా రైతు మంచి భవిష్యత్తు ఉండాలా, మంచి ధర ఉండాలని ప్రైవేట్ రంగాలను కూడా మార్కెట్ యార్డు పెట్టుకోమంటుంది. నీ బాపంత శాతగానోడు ప్రపంచంలో లేడు. ఆయన గులాబీ పంటలు ఊడిపోయే వరకు తరిమి కొడుతుంది. గాడిపోతావు, మార్గం తీసి పెట్టిపోతావు, వేల్పో తీసి పెట్టిపోతావు, గాడిపోతావు. కేంద్రం మొత్తం వ్యాక్సిన్లు పంపితే దానికి ఇనాగ్రేషన్ కి ఫోటోలు మాత్రం ప్రజానికి తెలియదు. ఈ బాపుది ఏమున్నదల్లా, ఈ బాపుకి వ్యాక్సిన్ అప్పుడు చెప్తే కళ్ళు నిలిపి వస్తాం. గత పూర్త సోయి బాబు ఉన్నది. ఈ బాబు మీద మేము ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఈ బాబుని వ్యాక్సిన్ విషయంలో టీవీలో చూపిస్తాడు. 90% పట్ల కేసీఆర్ వల్ల వ్యాక్సిన్ వచ్చింది. ఎప్పుడన్నా మందుకి విరుగుడు వ్యాక్సిన్ ఏమన్నా ఉంటే కేసీఆర్ తెచ్చాడు, కానీ కరోనాకి కుదరదు ఆయనతో. మీదేమున్నది?
వ్యాక్సిన్ ఇచ్చిపెట్టు సూది కూడా మీకు రాదు. ఈ ఫోటోల మీద ఉన్న చిత్తశుద్ధి ప్రైమరీ హెల్త్ సెంటర్లు డెవలప్మెంట్ మీద ఉంటే మంచిగా ప్రజలకు ఇస్తుంటే రాసి లెటర్ పంపుతాం కేసీఆర్. మీ పంటకి తక్కువ ధరకి ఎంతైతే రాష్ట్రం ఇస్తున్నదో వాటా ఏమైనా ఇస్తే దానికి 20% ప్రశాంత్ రెడ్డికి ఇచ్చేస్తామని చెప్పుకుంటే అప్పుడన్నా లెటర్ ఆపిస్తారు ప్రశాంత్ రెడ్డి. ఈడనేమో హెల్త్ మినిస్టర్ తీసుకుంటారు. ఏమన్నా అంటే పెద్ద మనుషులు తీసుకుంటే పిల్లగాళ్ళకి ధైర్యం ఉంటున్నారు. గతగానం ఉంటే పిల్లగాళ్ళ మీద తెలంగాణ పిల్లగాళ్ళ మీద నీకు అంత చిత్తశుద్ధి ఉంటే టెస్టులు చేసేటప్పుడు తీసుకునేది ఉంటే టెస్టింగ్లో పోయి తీసుకొని ఉంటే మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ హెల్త్ మినిస్టర్ టెస్టింగ్లో పోయి తీసుకున్నాడు. వ్యాక్సిన్ తయారైనాక తీసుకోలే. ఏమంటే ఈటల గారు బాబా మీకు ఏ ఆత్మగౌరవం చచ్చిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారికి చెప్తున్నా, ఆయన కూడా ఏం లేదు. ఆయన కావాలి ముఖ్యమంత్రి లెక్క ప్రకారం. ముఖ్యమంత్రి కనుక మారితే ఈటల రాజేందర్ కావాలి ప్రజాస్వామ్య బద్దంగా చూస్తే కనుక. హిందువులు అట్లా విడదీసిన కులాల వారిగా ఈటల రాజేందర్ కులం నీకంటే 10% ఎక్కువ ఉంటుంది, 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఆయన ప్రజాస్వామ్యం లేదు, మన్ను లేదు, ఏం లేదు. టోటల్ గా కుటుంబం చేతుల రాక్షసుల చేతుల పడ్డది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీలు జాయినింగ్లు అవుతా ఉన్నాయో చూస్తా ఉన్నాము. ఈ లెక్క ప్రకారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలక్షన్ల కంటే 6 నెలల ముందు చేతులెత్తారు. 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కుటుంబం చేసిన అవినీతికి 100% బండి సంజయ్ గారు చెప్పినట్టు వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం ఖచ్చితం. మైనింగ్ అమ్మేసుకున్నాడే, కాళేశ్వరం అమ్మేసుకున్నాడే, మిషన్ భగీరథ అమ్మేసుకున్నాడే. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులల్లా తెలంగాణకి వచ్చింది. మళ్ళీ మరి ధనిక రాష్ట్రం అంటాం. మరి మన ధనిక రాష్ట్రం అయితే గరీబ్ రాష్ట్రం లేదు. 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ ఉన్న బడ్జెట్ ని 4 లక్షల కోట్ల రూపాయల అప్పులలో ముంచిండు. కేవలం 1,00,000 కోట్ల రూపాయల కమిషన్లు మిగడానికి. ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఎందుకైంది అని అడిగితే నాది ఒక చిన్న ప్రెస్ బ్రేక్. కేసీఆర్ మొఖం తీసి మూల పుచ్చుకోవాలన్నా. నీ మూల పుచ్చుకునే మొఖానికి ఈ ధనిక రాష్ట్రం లేదు కనబడుతున్నావా? కేసీఆర్ నీ కొడుకుకే పడితే అని లాంటి 10 లెక్క లాంటి రాసి పెట్టుకో. ఇది నీ కొడుకు పడితే లాంటి